ఎక్కడి నుంచి వస్తున్నావు? అదేం ప్రశ్న? మరి ఇంకెట్లా అడగాలి? నువ్వు డౌట్తో అడుగుతున్నట్లుంది. మరి డౌట్తో కాక ఇంకెట్లా అడుగుతారు? అప్పుడెప్పుడు వేణు పొద్దుగాల, ఇప్పుడు వచ్చినావు. మీరు పక్క షాపింగ్కి వెళ్తేనే గంటలు గంటలు టైం వేస్ట్ చేస్తారు. అలాంటప్పుడు మూడు బయటకు వెళ్తే 1,00,000 పనులు ఉంటాయి. అవన్నీ చేసుకొచ్చా టైం పట్టదా? అన్నంటే దేని దగ్గర ఆగి నీ టైం వేస్ట్ చేసినావు? ఏం మాట్లాడుతున్నావే? నిన్ను చేసుకొని ఎగలేకపోతున్నా, ఇంకో అని పెట్టుకొని నేనేం చెప్తా? అబ్బో లంగ మొగలివి నువ్వు. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపే పక్కింటి దాని కొంగు గుంజే రకం నువ్వు. నీ కొంగు లాగుతున్నా చెయ్యి గజగజం అనుకుతుంది, ఇంకో అనుకో నేట లాగుతానే. మాసాల్తి పెళ్ళైన కొత్తలో మా ఇంటికి వచ్చినప్పుడు ఏం చేసినావు గుర్తులేదా? నేనేం చేసినే? మీ అబ్బా కోడి తీసుకొచ్చి కోసి పెట్టిందా, లేకుంటే మీ అయ్యా మంది తీసుకొచ్చి పోసిండా? ఇక నీకు అన్ని ఎక్కువైనాయి కానీ అవి రెండే తక్కువైనాయి. నేను చిటికలు బయటికి వెళ్ళొచ్చే లోపు మా చెల్లె చేయబట్టి గుంజలేదా? అది నువ్వు అనుకుని గుంజునే, తర్వాత తెలిసింది మీ చెల్లె అని. ఆ పనంతా అయిపోయినాక తెలుస్తుంది నీకు. ఇగో ఈ బట్టలు అయితే మడత పెట్టు. ఇది ఎప్పుడు ఇంతే, కథ క్లైమాక్స్ వచ్చినాక ఎంట్రీ ఇచ్చి షాక్ అవుతుంది. ఈ కర్రమొక్క పొంతోని నాకు కట్టమే ఉన్నది. ఆ పొక్కలు ఈ పొక్కలు ఏలు పెట్టచ్చి ఏం తెలియని ఎల్లిపాయ అమ్మ లెక్క మూలకచ్చి కూర్చుంటాడు. ఎవరైనా ఉన్నారా? ఎవరక్క నువ్వు? మీ ఇంటి పక్కింట్లోకి కొత్తగా కిరాయికి దిగింది నేనే. ఎప్పుడు దిగిర్రు? సామాన్లు చదివినా సప్పుడైన వాళ్ళే. పొద్దుగాలని మొత్తం సామాన్లన్నీ సర్దేసరికి ఇగో ఈ టైం అయింది. పొద్దుగాల నీ పోయేటప్పుడు సౌండ్స్ ఏం రాలేదే? నువ్వు పొద్దుంత ఇంట్లో ఉంటాయి కదా, అయినా కానీ నీకు మా ఇంటి పిత్తేలే. ఏం కావాలక్క? అదే కొద్దిగా పాలు కావాలి. పొంగేడాక కాదు, బాగా కాగబెట్టి నీ ముఖం మీద వేయడానికి. నువ్వు లోపలికా? అయ్యో లేవక్క. సరేలే. తొంగి తొంగి చూసింది మాసాలు కానీ ముడుచుకొని లోపలికో. ఇంట్లో ఐశ్వర్య లాంటి పిల్ల ఉన్నా బయట ఆడదాని మిన్నే మొగళ్ళ కంట్లు పడతాయి. హలో, ఎప్పుడు వస్తున్నారు? మా ఇళ్ళవే ఏ కొంపల పోయచ్చు? నేనే కొంపలకి పోయినే, మన కొంపలే ఉంటుంది. నువ్వు మాయలోడివి. ఈడ మాయమే దేని కొంపలు తెలుతావా నాకే మేరక. నీ అనుమానం పాడే నా దానికి అంత అనుమానం ఏంటే? మరి నీ రాసలీలలు గట్లున్నాయి. నా రాసలీలలో ఏంటే? మెల్లమెల్లంగా ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. తీ బయట వాడేంది? నీకు అన్నీ ఎవరు చెప్తాండే? నాకు అన్ని అట్లే వెళ్తాయిలే. ఎవరైనా ఉన్నారా? పక్కిటే వచ్చినట్టుంది. నాకు మా ఇంటి పడ్డెత్తి. నాకోసం వచ్చినట్టు పోయేస్తాను. నీ మొఖానికి అంత సీన్ లేదని కూసో. ఏమైందక్క మళ్ళీ వచ్చినావు? మీ ఆయన లేడా? పని ఏందో చెప్పక్క. అది నీతో అయ్యే పని కాదు, మీ ఆయన్ని పిలు. ఓ గుడ్ల గుప్ప మొక్కపడా, ఇక బయటికి రా. వచ్చిండు కదా, పని ఏందో చెప్పక్క. నువ్వు ఒకసారి నాతో మా ఇంటికి రా. సరే పద. నువ్వు ఆగు, ఇంతకు పని ఏందో చెప్పక్క. చిన్న పనే, 5 నిమిషాలు పంపిస్తా. నువ్వు రా. చిన్న పని ఏంది, 5 నిమిషాల పని ఏంది? అయినా అంత ముఖ్యమైన పని ఏమై ఉంటది? మీరు తలుపులు వేసుకుందంటే నా మొగుడినేమో చేస్తాను.
కొడుకు ఏంది ఇంకా అత్తలేడు? 5 నిమిషాలని వేయండు, 10 నిమిషాలైనా ఇంకా అత్తలేడు. బాగానే అలసిపోయినట్టున్నావుగా. మరి అక్కడ పని ఆ రేంజ్లో ఉంది. ఆమె కూడా బాగానే అలసిపోయింది, చెమటలు కూడా వచ్చినాయి. దొంగ మొండ కొడుకు నాకు చెమటలు పట్టియాడు కానీ బయట అందరికి చెమటలు పట్టిస్తాడు. ఏ మొగడు కూడా పిల్లలకి చెమటలు పట్టియాడు, అది బయట చెప్తే ఒప్పుకోడు. మా సాల్తి నువ్వు పట్టించినవని మందు మీద పడి ఏడుతున్నా. ఇదొకటి అక్కడ జరిగింది ఒకటి అయితే ఇదొకటి ఊహించుకుంటది. నేను రెడీ అవుతున్న చూడు, నేను రెడీ అవుతున్న చూడు, నా హెయిర్ స్టైల్ చూడు, చూడకుండా మీ కర్మ జంబలక్కడి జారు మిఠాయా, జంబలక్కడి జారు మిఠాయా, హెయిర్ స్టైల్ చూడు, నా హెయిర్ స్టైల్ చూడు. ఈడేంటి పొద్దు పొద్దుగాల సోకులు పడతాడు? దేని కొంపలు జరగడానికి టిప్ టాప్ గా రెడీ అవుతున్నావు? 2 ఫోన్ చేసి చిన్న పార్టీ ఉందట, వెళ్ళి వస్తా. వాడి పిల్లలతోనా పార్టీ? ఏం మాట్లాడుతున్నాయి? వాడి పిల్లలతో నేను ఎందుకు పార్టీ చేసుకుంటా? అంటే వాడు పార్టీ అని బయటకు వస్తాడు, నువ్వు ఇంట్లో వస్తావు అని పిల్ల ఒకటే ఉంటది కదా. నోరా మురికలనా, నోటికి ఎంత అంత అనడమైనా వాడి పిల్లలకు చెల్లెతో సమానమే. అబ్బో ఊర్లో అందరి పిల్లలు చెల్లెతో సమానం అంటావు, ఎవరు లేనప్పుడు అలా కొంపలో వస్తావు. చెప్పు తగ్గుద్ది. ఎవరైనా ఉన్నారా? అబ్బో ఇది మళ్ళీ ఎందుకు వచ్చింది? చిన్న పనుంది, ఒకసారి ఇట్రా. ఏం పని అక్క? చిన్న పని, 5 నిమిషాల్లో పంపిస్తాగా. పని అంటే ఏం పని అక్క? నీకు చెప్పినా అర్థం కాదు కానీ నువ్వైతే రా. దీనికి పని పాట ఏం లేదు, ఊరికి అత్త నా మోన తీసుకుపోయి తలుపులు వేసుకుంటాను. వీళ్ళు తలుపులు వేసుకొని ఏం చేస్తారు? వీళ్ళు గొల్లెం కూడా పెట్టుకోలేదు. నన్ను సుఖపెట్టరు రాదు కానీ దాన్ని దీనైతే బాగా సుఖపెడతాడు ఈ ఎండిపోయిన మొక్కపోడు. పని బాగా జరిగిందా? ఏం పనోనే, కాళ్ళని గుంజుతున్నాయి, నడుమంతా పట్టేసింది. మన పెళ్ళై గిన్నేళ్ళు అవుతుంది, ఎప్పుడైనా ఈ మాటలు చెప్పినావా నల్ల మొక్కపోడా? నేను చూస్తే బాహుబలి లాంటి మొగోడు కూడా డీలా పడతాడే. ఇంటి పక్కన అయితే మంచిగా ఉందా? పిలిచినప్పుడు అలా అవుతున్నావు. అవే మాటలే, వెనక ముందు చూసుకునేది లేదా? మీరు లోపలికి వెళ్ళి తలుపులు వేసుకొని చేసిన భాగవతం చూసినాక ఇంకేం మాట్లాడతారు? లోపల ఏం చూసినవే? అన్నీ చూసినలే. ఎవరైనా ఉన్నారా? ఈయనే ఉన్నావు రా. మళ్ళీ ఒక్కసారి ఇంటికి రావా, చిన్న పని ఉంది. నాకు ఓపిక లేదు. తొందరగానే అయిపోతుంది, చిన్న పని ప్లీజ్. ఆ కొండ ముచ్చాడు ఓపికలేదంటున్నా, నువ్వేం రా అంటున్నావు? నీకేమన్నా ఉందా? ఏంటి చెల్లి గట్లంటున్నావు? నీ భాగవతం మొత్తం బయటపడ్డాక గిట్లే మాట్లాడతారు. బాగోతం ఏంటి బాగోతం? నా మొగడిని లోపలికి తీసుకుపోయి నువ్వేం చేస్తున్నావో మొత్తం చూసినది. నువ్వు అనుకున్నట్లు ఏం జరగలేదు చెల్లి. ఏం జరిగింది? ఈ నల్ల మొక్క పొడి చెమటలు పట్టించుకొని ఇంటికి వస్తుండా? కార్త పనులు రాలుతాయి. అసలు లోపల ఏం జరిగింది తెలుసా? ఇవన్నీ ఇక్కడ పెట్టావు కదా, ఇగో ఈ బోల్ట్ కూడా ఊడిపోయింది, ఒకసారి చూడవా? ఇది కూడా టైట్ అయ్యి చూడు ఒకసారి. అటు చూడు. అదే జరిగింది. నువ్వు పొట్టిగా ఉంటావు అని చెప్పి నీకు అందదని నన్ను పిలిచింది. మరి తలుపులు వేసుకొని నేనేం చేసిర్రు? ఈ ఫ్యాన్ తిరగట్లేదు, ఒకసారి చూడవా? ఏమైంది? కండెన్సర్ కాలిపోయింది. అది జరిగింది. ఇంతకు మించి ఇంకేం జరగలేదు చెల్లె. అక్కలంటే ఆమెతో అక్రమసం ఉందా అంట కడతావాయే నిన్ను. నాకు తప్పైంది, అనవసరంగా మీ ఇద్దరి మధ్యలో ఏదో ఊహించుకున్నా. అక్క చెప్పిన పని చెప్పు. ఇదో ముఖంది, అందరితో లింకులు అంట కడుతుంది. బుక్ చేసి గంట అవుతుంది అన్నాడు, ఇంకా రావట్లేదు. అసలు బుక్ చేసినా బుక్ చేయలేదా?
అరే పోరిని బుక్ చేస్తే 5,000 తీసుకున్నావు, ఇంతకు బుక్ చేసినా బుక్ చేయలేదా? అదే పైసలు తాగివన్నావా? అరే బుక్ చేసినా మామ, నువ్వు ఇచ్చిన పైసలలో నాకేం మిగలలేరా. మరి ఏమైందిరా, గంట ఇంకా రావట్లేదు? అరే మామ 2 నిమిషాల్లో నీ ముంగటుంటే చూడరా. స్టార్ట్ చేద్దామా? అవతల ఇంకో కస్టమర్ వెయిటింగ్. ఏం స్టార్ట్ చేసేది? నువ్వు రాంగ్ అడ్రస్ కష్టం. మరి వాడు బుక్ చేసి ఈ అడ్రస్కి పంపిండు. ఇప్పుడు అడ్రస్ మారింది కానీ చెల్లు మరి పేమెంట్ మన అడకప్ప. $5,000 తీసుకొని అస్తపదాలు బుక్ చేసి గెద్దబ్బా. ఏమ్రా అప్పుడే పని అయిందా? ఏంద్రా పని అయ్యేది? దానికి 5,000 కాదు 500 కూడా ఇచ్చిన ఎక్కువ. మరి అమ్మాయి ఏదిరా? రిటర్న్ పంపిస్తా. సరే ఒక ఉన్నదిరా, కానీ ఏజ్ పెద్దది, కానీ ఫిగర్ మాత్రం సూపర్ ఉంటుందిరా. సరే పంపురా. అరే నువ్వు ముందు ఫోన్ పెట్టేరా, 5 నిమిషాలలో నీ ముంగట ఉంటుంది. ఇదేంటి 5 నిమిషాలు ఇంత టైం వేస్ట్ చేస్తుంది? ఇక్కడ బాత్రూమ్ కూడా లేదు. కూర్చోండి. ఏంటి అలా చూస్తున్నా? అదే మీ పేరేంటి? తెలుసుకొని ఏం చేస్తావు? లేదు జనరల్ అడిగా. నా పేరుతో ఇప్పుడేం పనిలేదులే. అవును, కానీ మీరు బాగున్నారు. నన్ను పొగడ్డానికి రప్పించుకున్నావా? అదేం లేదు. మరి లేట్ ఎందుకు? మీరు ఏమైనా తీసుకుంటారా? అదే వైన్ విస్కీ వాడక? నాకు అలాంటి అలవాట్లు ఏం లేవు. జనరల్గా ఇలాంటి వృత్తి చేసే వాళ్ళకి అలవాటు ఉంటుంది కదా. అలవాటు ఉండాలని ఏమైనా రూల్ ఉందా? ఏం లేదు. ఈ పని చేసే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు, వాళ్ళ మనసును చంపుకొని చేస్తున్నారు అంతే. అయినా వాళ్ళ మనసులో ఎంత బాధ ఉందో మీకేం తెలుసు? వాళ్ళ అవసరాలే వాళ్ళతోటి ఈ పని చేయిస్తున్నాయి. నేను పని చేసుకుని బతకచ్చు కదా. జీతాలతో బతికే బతుకులు కావు అవి. మా కష్టాలు తీర్చడానికి దేవుడిచ్చే వరాలు కూడా సరిపోవు. అయినా ఈ రోజుల్లో ఆడవాళ్ళకి సేఫ్టీ ఎక్కడుంది చెప్పండి? పని కోసమని వెళ్తే కొంగు చార్చమంటున్నారు. అవును, అది నిజమే. మొగుడున్నా వేరే మగాడితో సంబంధం పెట్టుకునే ఆడవాళ్ళ కంటే మేమే బెటర్. తప్పును కూడా నిజాయితీగా చేస్తాం. మీ మాటలు ఆవేదన కనిపిస్తుంది. ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటే తెల్లారుతుంది, లేట్ అవుతుంది. ఒక్క నిమిషం వెళ్ళి మాట్లాడుకోండి. హలో, అరే 5,000 పోతే నేను మంచి ఆంటీని బుక్ చేసాను, సూపర్ ఉంది. మరి మన టేస్ట్ అట్లా ఉంటుందిరా. సరే ఫోన్ పెట్టేసండి, గంట ఎంజాయ్ చేస్తా. ఓకే ఎంజాయ్. ఏమైంది? ఏం కాలేదు. ఏమైంది చెప్పు. ఏం లేదు, చిన్న ప్రాబ్లం. మా ఆయన హాస్పిటల్లో ఉన్నారు. ఆయనకి ఆపరేషన్కి 15 లక్షలు కట్టాలి. నీకు హస్బెండ్ ఉన్నాడా? ఉన్నాడు. తనకేమైంది? తనకి యాక్సిడెంట్ అయింది. తను చాలా మంచివాడు. తన కోసం ఇదంతా. చెప్పండి, అర్జెంటుగా రమ్మని కబురు చేశారు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటా నిర్ణయం?
నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మంచి నిర్ణయమే. అమ్మాయి ఎవరు? నువ్వే. ఎస్, నీ మెళ్ళ తాళి కట్టాలని నిర్ణయం తీసుకున్నాను. ఏం మాట్లాడుతున్నారు? మతుండే మాట్లాడుతున్నారా? మతి ఉంది కాబట్టే ఈ అడిగేశాను. నేను పెళ్ళై భర్తను పోగొట్టుకున్న ఆడదాన్ని. నేను 2 బిడ్డల తల్లిని కూడా. మర్చిపోయారా? మర్చిపోలేదు, అన్నీ గుర్తున్నాయి. అన్నీ తెలిసే నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చారా? అవును, మగతోడు లేని ఆడదాన్ని ఈ సమాజంలో చాలా నీచంగా చూస్తారు. అందుకని మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారా? మీకు మంచి అమ్మాయి దొరుకుతుంది. నాకు మంచి అమ్మాయి కంటే నీ జీవితం మంచిగా ఉండడం ముఖ్యం. మీరు చాలా మూర్ఖంగా ఆలోచిస్తున్నారు. లేదు, నేను నీ పిల్లలకు తండ్రి స్థానంలో ఆలోచిస్తున్నాను. ఈ సమాజం మన పెళ్లిని ఒప్పుకోదు. అయితే మనం అందరికీ దూరంగా వెళ్ళి బతుకుదాం. అంతేకాని నీ నిర్ణయం మాత్రం మార్చుకోవు. మార్చుకోలేను. అలా ఒకటైన మేము అందరికీ దూరంగా వెళ్ళి కొత్త లైఫ్ని స్టార్ట్ చేశాము. 3 సంవత్సరాలు మా జీవితం చాలా బాగుంది. నన్ను నా పిల్లల్ని కూడా చాలా బాగా చూసుకున్నాడు. కానీ విధి ఆడిన వింత నాటకం. యాక్సిడెంట్లో తన 2 కాళ్ళు పోయాయి. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది. ఆపరేషన్ చేస్తే కానీ బతకడన్నారు. ఆపరేషన్కి 15 లక్షలు ఖర్చు అవుతుంది. మీ జీవితంలో చాలా దెబ్బలు తినుంటారు. దేవుడు రాసిన రాతను ఎవరం మార్చలేం కదా. దేవుడు అంతే, కొందరికి అన్నీ ఇస్తాడు, కొందరికి ఏమి ఇవ్వకుండా వాళ్ళతో ఆడుకుంటాడు. అయినా నేను దేవుడిని తప్పు పట్టట్లేదు. నా తలరా తింతే అనుకొని ఈ వృత్తిలోకి వచ్చా. నీ అందమైన ముఖం మనకి ఇంత బాగుంటుంది అనుకో. ఈ వృత్తిలో పనిచేసే ప్రతి ఆడదాని మనసులో ఒక అంతులేని కథ ఉంటుంది. కానీ చాలామంది మగవాళ్ళకి వాళ్ళ శరీరాలే కావాలి. కొన్ని సంవత్సరాల నుంచి ఈ లోకంలో ఇలానే జరుగుతుంది. అన్నీ అభివృద్ధి చెందుతున్నాయి కానీ ఆడదాని విషయంలో మనిషి మెదడు మాత్రం అభివృద్ధి చెందట్లేదు. ఆ రోజుల్లో ఆడవాళ్ళ కోసం యుద్ధాలు జరిగేవి, మరి ఇప్పుడు హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి. అవును, మీరు చెప్పింది 100% నిజం. కానీ ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటే తెల్లారిపోతుంది. రండి. ఒక నిమిషం ఆగండి. తీసుకోండి. మీ ఫ్రెండ్ నాకు పేమెంట్ ఇచ్చాడు. ఎంతుందో తెలియదు, మీ ఆయన ఆపరేషన్కి ఉపయోగపడుతుంది. ఉంచండి. నిజంగా మీరు చాలా గొప్పవారు. అదేం కాదులేండి, మీ కన్నీళ్ళను దిగమింగుకొని అవతల వాళ్ళ కోరికను తీరుస్తున్నారు. మీదే గొప్ప మనసు. నీకేం అవసరం వచ్చినా నన్ను అడుగు, నేను చేయిస్తాను. నీకు ఒక తమ్ముడు నన్ను గుర్తుపెట్టుకో. సరే, వస్తా. పదండి వెళ్దాం. ఎక్కడికి? అదేంటి అప్పుడే మర్చిపోయారా? సినిమాకి వెళ్దామన్నారు కదా. మా ఓనర్ ఫోన్ చేసి ఇప్పుడే బండి లోడ్ అవుతుందని చెప్పాడు. అది తీసుకొని హైదరాబాద్ వెళ్ళమన్నాడు. అంటే మీరు ఓనర్కి చెప్పలేదా ఈరోజు డ్యూటీకి రావట్లేదని? నిన్న రాత్రే ఫోన్ చేసి చెప్పిన రావట్లేదని. మరి ఇవాళ ఫోన్ చేసి నిన్నెలా డ్యూటీకి రమ్మన్నాడు? ఈరోజు వస్తా అన్న వెంకటేష్ గానోళ్ళ నానమ్మ చనిపోయిందంట, అందుకే నాకు ఫోన్ చేసి రమ్మన్నాడు. మరి ఎవరు లేనప్పుడు మీ ఓనర్ తీసుకెళ్లి అడ్డా మీద ఎందుకు పెట్టిండు బండి? ఆ వెంకటేష్ గారు అత్త అంటేనే అడ్డా మీద పెట్టిండే. అలా నానమ్మ చచ్చిపోతా అని కలగంటడానే. నువ్వెప్పుడూ ఇంతే. వాళ్ళ నానమ్మ సా నా సావుకి వచ్చింది. ఇప్పుడు ఏమైంది? ఇయ్యాల కాకపోతే రేపు సినిమాకి పోదాం. ఇదే మాట 3 నెలల నుంచి చెప్తున్నావు. నన్ను ఏడికి తీసుకుపోతలేవు. 4 గోడల మధ్య రోజులన్నీ గడిచిపోతున్నాయి. చూడరేక, నేను చేసే పని ఎట్లాంటిదే. నేను పని ఇడిచిపెట్టుకొని సినిమాలకు షికార్లకు తిరిగితే మన కడుపుకి ఎట్లా వస్తుంది? మా చేస్తున్నావు. నేనేం రోజు తిప్పమంటలే, అప్పుడప్పుడు నాతో కూడా టైం స్పెండ్ చేయమంటున్నా. ఇంకేం చేయాలనే? నాకు టైం దొరికినప్పుడల్లా నీతోనే ఉంటున్నా గానే. మా ఉంటున్నావు రాత్రి పడుకునేటప్పుడు. గది కూడా ఎప్పుడొస్తావో తెలియదు. మరి ఏం చేయాలనే? నేను చేసే పని ఇడిచిపెట్టి వేరే పని చేయమంటే ఎట్లా చేస్తా చెప్పు?
ఏమైంది దీనికి అలా డల్లు కూసుంది? దీని మూడు ఇంట్లో లేడు కదా, ఒకసారి గెలికత్తా. ఏమైంది రేఖా గారు, ముఖమంతా నీరసంగా ఉంది? నైట్ అంతా మీ వారు రఫ్ ఆడించాడా? అంత సీన్ లేదండి శ్రీకాంత్ గారు. నిజంగా ఆయన రాత్రంతా రఫ్ ఆడిస్తే నా మొహం ఇలా డల్గా ఎందుకుంటుంది, బ్రైట్గా వెలిగిపోతుంది. కానీ అయితే నైట్ ఏం జరగలే అన్నమాట, గట్టిగా దించాడేమో అనుకున్నాం. ఏంటండి? ఏం లేదండి, అదేనండి మన పక్కింటి రాజుని మన బోర్ వేసిండే కదా, బోరు బాగా లోతుకు దించిండు, నీళ్లు బాగా పడ్డాయి. కానీ మన ఓనరే బాగా లోతుకి దించలేదనుకుంటా. ఒకరోజు నీళ్ళు వస్తే మరో రోజు నీళ్ళే రావు. వాడు అంతే లేని రేఖా గారు, ఇంట్లో దించాడు బయట దించాడు, అందుకే అప్పుడప్పుడు వాడి ఇంటికి వెళ్ళి నేనే దించేస్తున్నా. వాడి పెళ్ళం పల్లె ఉంటుంది రేఖా గారు. అంత నచ్చిందా నీకు వాడి పిల్ల? అందుకే రోజు వెళ్ళి బోరేసి వస్తున్నావా? ఏదో అలా కలిసి వచ్చింది లేండి రేఖా గారు. 2 సార్లు వాడి ఇంటికి వెళ్ళినా, 3ఓసారి అదే బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసి రమ్మన్నది. మీరు అదృష్టవంతులే శ్రీకాంత్ గారు. వాడి ఇల్లుని వాడి పిల్లాన్ని భలే వాడుతున్నారు. వాడి రాత్రిలో నా గీత ఉంది కాబట్టి అందుకే అనుభవించిన. అవును కానీ మీ ముఖంలో నీరసానికి గల కారణం ఏంటో? ఇంకెవడు, నా మొగుడు. మరి రాత్రి రఫాడించలేను? మరేం లేదండి శ్రీకాంత్ గారు, నా మొగుడు నన్ను 3 నెలల నుంచి పట్టించుకుంటలేడు. రోజులన్నీ ఈ 4 గోడల మధ్యలో గడిచిపోతున్నాయి. ఈరోజు సినిమాకి వెళ్దామని చెప్పి హ్యాండ్ ఇచ్చి డ్యూటీకి వెళ్ళాడు. నువ్వు సంధిస్తే ఇంట్లో ఆయనకి సినిమా చూపిస్తా కదా. శ్రీకాంత్ గారు ఏం లేదండి, నాకు అవకాశం ఇస్తే నేను సినిమా చూపిస్తా కదా. నాకు అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని పిలుస్తాను. ఫోన్ ఆన్ చేయగానే అవే వీడియో తండుకుంటూ వస్తాను, మనసు ఏమో అవుతలేదు. ఒకసారి నా రఘువానికి ఫోన్ చేస్తా. వాడు ఉన్నాడా పోయిండా? ఎవడున్నాడు ఎవడు వేయండు? డోరైతే మనం ఫోన్ చేసిన రాండి మరి. ఎప్పుడు ఫోన్ చేయకరా నాకు, అసలే నా పిల్ల అదో టైపు. కొత్తలు అయితే ఇంట్లో ఉండగానే దొరకటం, ఇంటి పక్కన లైన్ వేసి బోర్ అవుతా ఒప్పుకుంటట్లేదు. ఇక లేదు ఒక దాంట్లో బోర్ అయింది, నాకు మనసు పట్టట్లేదు. తిన్నారా రేఖా గారు? ఇది అడగడానికి వచ్చారా? బోర్ వేయడానికి వచ్చినా నువ్వు ఛాన్స్ ఇవ్వవు కదా. ఏం మాట్లాడరే? ఏం లేదండి, మా ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయింది, కూర కూడా ఏం చేసుకోలేదు. మీ ఇంట్లో పచ్చళ్ళు ఏమైనా ఉంటే వేసిస్తారేమో అని తిందామని వచ్చిన రేఖా గారు. పచ్చడి కావాలా? సరే ఉండండి. దీని మొగుడు అదృష్టవంతుడు, ఎంత లోతుకు దించినా ఏం కావు, దున్నుకున్నోడికి దున్నుకున్నంత. నాకు ఇష్టమైన చట్నీ. మీ ఇంట్లో గ్యాస్ అయిపోతే మళ్ళీ గ్యాస్ బుక్ చేసుకునేంత టైం కూడా మీకు లేదా? ఎక్కడ టైం ఉంటుందండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అని మా కంపెనీ వాళ్ళు ఎక్కువ పని చేయించుకుంటున్నారు. మీ పని బాగుందండి శ్రీకాంత్ గారు, కూర్చున్న దగ్గరే పని చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. కష్టానికి తగ్గ ఫలితం అండి రేఖా గారు. వెళ్ళొస్తా. మీరెప్పుడు వచ్చారు? ఆడ చచ్చిపోయినప్పుడే వచ్చిన. ఎవడాడు? పక్కింటోడు. ఓ శ్రీకాంత్ గారా?
పచ్చడి అడిగితే ఇచ్చి పంపించాను. పచ్చడి ఒకటే ఇచ్చినావా ఇంకేమన్నా ఇచ్చినావా? అంటే మీ ఉద్దేశం? సరే సరే గాని పోయి నీళ్లు వేడి పెట్టుకో, తానని చెప్తా. సినిమాకి నిన్ను అడిగితే ఈరోజు వెళ్దామన్నారు కదా. కుదరదు, మా ఓనర్ పొద్దుగాలనే ఫోన్ చేసిండు, బండి లోడ్ అవుతుందట, వెళ్ళిపోవాలి. గాడిద కూడా ఇన్ని గంటలు పని చేస్తుందో లేదో, ఆవు గింజంత జీతానికి గుమ్మడికాయ అంత పని చేస్తున్నావు. జీతానికి పని చేయడం అంటే జీవితాన్ని తాకట్టు పెట్టినట్టే. ఓనర్ పిలిచినప్పుడు పోవాలి. మరి నీ ఒక్కడి జీవితాన్ని తాకట్టు పెట్టుకోకుండా నన్ను పెళ్లి చేసుకుని నా జీవితాన్ని ఎందుకు తాకట్టు పెట్టినావు? నీ జీవితాన్ని నీకు తెలియకుండా నేనేం తాకట్టు పెట్టలే. అయినా నీకు పెళ్లికి ముందే చెప్పిన నేను చేసే పని ఏందో అని. అయినా నువ్వు ఇంత అందంగా తయారైంది నా కోసం కాదు. నీ కథలని నాకు తెలియదా? ఆగు, నేను నీ కోసం రెడీ అవ్వకపోతే ఇంకెవరి కోసం రెడీ అవుతా? నువ్వు ఎవరి కోసం రెడీ అయినో నీకే తెలవాలి, నాకెందుకు వెళ్తుంది? తెలియందే, నా మీద అనుమానం లేనిదే ఇంత వంకరగా మాట్లాడుతున్నావా? మాట్లాడుతున్నావు అంటే మాట్లాడినా మరి. నువ్వు పొద్దున్న దాకా ఇంటికాడ కూర్చొని చేసే కథలని ఎవడు చూస్తుండు? అంటే నువ్వు లేనప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చిపోతున్నారా? ఏమో, నేనేమన్నా చూడొస్తున్నానా పొద్దున్న దాకా ఎవడొస్తుండు అని? నువ్వు నా మీద ఇన్ని రోజులు ప్రేమే చూపిస్తున్నావు అనుకున్నా, దానికి తోడు అనుమానం కూడా యాడ్ చేస్తావు అనుకోలేదు. అలా యాడ్ చేసేలా చేసిందే నువ్వు, అర్థమవుతుందా? అయినా నాకు పని ఉంది, నేను పోయేస్తా. దీన్ని మళ్ళీ ఏమైంది టల్లు కూర్చున్నది? ఒకసారి కెలికత్తా, దీని మూడు బోర్ వేయలే కదా. మళ్ళీ ఏమైందండి రేఖా గారు? నిన్నటి సీన్ మీ ముఖంలో కనిపిస్తుంది. మీరు అనుకున్నది ఏం జరగలేదు లేండి శ్రీకాంత్ గారు. మరి అయితే ఈ విచారం దేనికో? ఏం లేదు, చిన్న సమస్య శ్రీకాంత్ గారు. ఈరోజు కూడా మా ఆయన నన్ను సినిమాకి తీసుకెళ్ళమంటే తీసుకెళ్లకుండా డ్యూటీకి వెళ్ళారు. నాకు ఛాన్స్ ఇస్తే సినిమా చూపిస్తా కదా. ఏమో అంటున్నారు శ్రీకాంత్ గారు. ఏం లేదండి, మన ఇంటి ముందు ఉన్న ప్రశాంత్ లేడు, పెద్ద నగలు చేయించిండు. దున్నేంత ఓపిక ఉంటే ఊళ్ళో భూములు ఎక్కరువా? అయినా నిన్నే వంకాయ ఎత్త భూమిని వాడే దున్నొచ్చాడంట కదా. అయితే వాడు అదృష్టవంతుడే రేఖా గారు. ఈరోజు ఎవరి పొలాన్ని దున్నడికి పోయిండో. ఈరోజా? మన గంగమ్మ అత్తది. అది మంచి పొలమే రేఖా గారు. మరి మీ పొలం దున్నడానికి ఛాన్స్ ఎప్పుడు ఇస్తారో? నా నాగలి షార్ప్గా ఉంటుంది. అయినా మీకు నాగలు ఎక్కడుందండి? కొత్తది కొనుకొచ్చుకుంటా రేఖా గారు. అయినా మాకు పొలం లేదండి. అయినా నా మగుడు ఉన్న పొలాన్నే దున్నుతలేడు, ఇక్కడ లేని పొలాన్ని ఎక్కడ దున్ననిస్తాడు? ఇంతకు మీరు వచ్చిన పని ఏంటో చెప్పలేదు? ఏం లేదండి, ఇంట్లో అన్నం వండుకున్నా, కూరగాయలు లేవు, కొంచెం పప్పు ఉంపిస్తారా? తినాలి. పప్పు పైన తీసుకొస్తున్నా. ఇప్పుడు దొరికిన దొంగ మూట. నేను డ్యూటీకి పోగానే నువ్వు వీరితో డ్యూటీకి ఎక్కినావా?
నువ్వు నోరు మీద చెప్తా కొడుక. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ నా ఇంట్లో పని చేస్తూ నీ సార్ దగ్గర జీతం తీసుకుంటున్నావు. ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ ఆయన పని చేస్తున్నాడు. వీడు నువ్వు కలిసి ఏం పని చేస్తున్నావు నీకు తెలియదానే? ఎంతకు బరి తెగించావే? వీడి కోసమే కదా ఇంత అందంగా తయారైనవు. హలో బ్రదర్, తక్కువ మాట్లాడుతురు. అరే మీరు చేసేదే తప్పు, ఇంకా నేను మాట్లాడేది తప్పు అంటున్నావారా? మేము తప్పు చేయగా నువ్వు చూసావా? చూసింది, అన్నీ చూసిన. వాడి ఇంట్లోకి వెళ్ళి నవ్వుకుంటూ పోవడం, నువ్వు ఇంట్లో చీర సర్దుకోవడం అన్నీ చూసినా. నిన్న ఈయన పచ్చడికి వస్తే పచ్చడిచ్చి పంపిన, చీర జారి కొడితే సర్దుకున్నా. మరి ఇప్పుడు దేని గురించి వచ్చిండే? పప్పు కోసం వచ్చిండు. అయినా నీ అంత అనుమానం పోని నేను ఇప్పటి వరకు చూడలేదు. అయినా శ్రీకాంత్ గారు నాకు అన్నయ్యతో సమానం. నన్ను ఇష్టం కొద్ది ప్రేమించినావా, టైం పాస్ చేయడానికి ప్రేమించినావా? నా ప్రేమలో నాకు ఇష్టం కనిపించలేదా? టైం పాస్ కనిపించిందా? మా నన్నులో వేసి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం ఎందుకు రాడైనావు? ఆ పెళ్లికి ఒప్పుకుంది ఇష్టంతో కాదు, మా నాన్న మాట కాదనలేక. అంటే నా మీద ప్రేమ సచ్చిందా? చచ్చిపోలేదు, అలా అని మా నాన్న మాట కాదనలేను. నాకంటే మీ నాన్న ఎక్కువైపోయిందా? అవును, ఎక్కువే. ఆయన నా కోసం ఎంతో చేశారు. నేను ఆయన కోసం ఏమాత్రం చేయకపోతే ఎలా? మీ నాన్న మీద అంత ప్రేమ ఉంటే మీ నాన్న చూసిన ప్లేస్ నా గురించి చెప్పపోయినావు? చెప్పినా, కానీ ఆయనకి మన ప్రేమ కన్నా ఆయన పరువే ముఖ్యం. అందుకే ఓకే చెప్పిన. నన్ను ప్రేమించినప్పుడు చెప్పా కదా నా క్యాస్ట్ ఇదే అని. నీ క్యాస్ట్ అదే ఇదే చూసి లవ్ చేయలేదు, నీ మనసుని చూసి లవ్ చేశాను. కానీ ఇప్పుడు ఆ మనసుకు విలువ లేకుండా చేసావు కదా. అదంతా నాకు తెలీదు. నువ్వెన్ని చెప్పినా మా నాన్న మాట దాటలేను. సుబ్బయ్య మామ ఇంటికి వచ్చిపోయిండు. ఎందుకు నాన్న? పెళ్లి కొడుకుని చూసిండు. మామయ్య వాళ్ళ కూతురికి అప్పుడే పెళ్లి చేసేస్తున్నాడా? పెళ్లి వాళ్ళ అమ్మాయి కాదు, మరెవరికి? నీకే. అబ్బాయి చాలా మంచోడు, ఓన్గా బిజినెస్ చేస్తుండు, ఒక్కడే కొడుకు, మంచి కుటుంబం, అక్క చెల్లెళ్ళు ఎవరు లేరు. నేను ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను. మరి ఎప్పుడు చేసుకుంటావు? నాకు కొంచెం టైం కావాలి, ముందర ఎగ్జామ్స్ ఉన్నాయి. టైం చూసి ఎగ్జామ్స్ రాసి ఆ కులం తక్కువతో వెళ్ళిపోతావు, అంతే కదా? నానా, నాకు శ్రీకాంత్ అంటే చాలా ఇష్టం, అతన్నే ప్రేమిస్తున్నా. నీ ప్రేమ విషయం తెలిసే మంచి సంబంధం చూసిన. అది కాదు నాన్న, శ్రీకాంత్ లేకుండా నేను బ్రతకలేను. నా మాట వినకుంటే నేను ఈ భూమి మీదనే ఉంటా. ఇంకా నీ ప్రియుడిని తలుచుకుంటూ బాధపడుతున్నావా?
వాడిని మర్చిపోవడం నీ వల్ల అయితే లేదా? అలా అని నువ్వు భ్రమపడుతున్నావు. నీతో పెళ్ళయ్యాక అతన్ని నా మనసులోంచి తీసేశాను. వాని మనసులోకి వెళ్ళి తీసేసావు, కానీ వాడితో దిగిన ఫోటోలన్నీ మెయిల్లో భద్రంగా దాచిపెట్టుకున్నావు. నీ మేలు చేగేస్తే నీ బండారం అంతా బయటపడ్డది. మీ ఇద్దరి మధ్య ప్రేమ ఒక్కటే కాదు, చాలా జరిగాయి కదా. అయినా ఈ మెయిల్ నేను వాడట్లేదు, మా ఫ్రెండ్ వాడుతుంది. మీరు అనుకున్నట్టు మా మధ్య ఏమీ జరగలేదు. ఏహే నోర్మి, నీ ఫ్రెండ్ను కలిసానే, నీ గురించి మొత్తం చెప్పింది. అలా ప్రేమ అని చెప్పి వాడితో మస్తు ఎంజాయ్ చేసినావు కదా. అలా అని నువ్వు ఊహించుకుంటున్నావు, అదంతా నీ భ్రమ. అసలు ఆ రోజు జరిగింది వేరు. అయినా నా కోరికలు తీర్చుకునే ఆలోచన నాకుంటే దానికి పవిత్రమైన ప్రేమను అడ్డు పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. మీ ఇద్దరి మనసుల కంటే ముందు మీ శరీరాలు కలిసాయి కదా. వాడితో గట్టిగా వేయించుకొని వాడు బోరు కొట్టాక నన్ను తగులుకున్నావు కదా. ఇక నువ్వే ఉన్నావు మొగడు అని నిన్ను తగులుకున్నా. అయినా నిన్ను పెళ్లి చేసుకుంది నీ మీద ప్రేమతోనో నీ దగ్గర ఏదో ఉందన్న ఆశతో కాదు, కేవలం మా నాన్న మాట కథనలేక చేసుకున్నాను. మీ నానేం తక్కువడు కాదు, నువ్వు చేసే శృంగార చిత్రాలు చూడలేక నీ చరిత్ర దాచిపెట్టి నాకంట కట్టాడే మీ నాన్న. దాచిపెట్టి పెళ్లి చేసుకున్నంత గొప్ప చరిత్ర నీకేముంది? అయినా ఊహల్లో బ్రతికే వాడికి నిజాలు కనిపించవు. ఎవరు ఊహల్లో బతుకుతున్నారో ఏది నిజమో ఏది అబద్ధమో నీకే ముందు ముందు తెలుస్తుంది. నువ్వెందుకు వచ్చావు? నేను చూసిపోవా రాష్ట్రం. ఇప్పటికే జరుగుతున్న దారుణాలు చాలు, మళ్ళీ నువ్వు వచ్చి కొత్త సమస్యలు సృష్టించకు. సమస్యను సృష్టించడానికి రాలే, సమస్యను తీర్చడానికి కష్టం. ఏం తీరుస్తావు? చిన్న ఫోటో పట్టుకొని ఇంత రాద్ధాంతం చేస్తున్నాడు. ఇక నువ్వు ఇంటికి వచ్చావని తెలిస్తే అది ఊహించడానికి నాకు చాలా భయంకరంగా ఉంది. ఇంత భయపడి వాడితో కాపురం చేస్తూ బతకడం కన్నా నాతో రావచ్చు కదా. తాళి కట్టించుకున్నాక చావైనా బ్రతికైనా వాడితోనే. సినిమా డాల్ ఆపు, వాడికి విడాకులు ఇచ్చి నీకు నచ్చినట్టు బతుకు. విడాకులు ఇచ్చే పొజిషన్లో నేనున్నా తీసుకోవడానికి వాడు సిద్ధంగా లేడు. వాడు పెద్ద క్రిమినల్, వాడికి అన్ని లూప్ హోల్స్ తెలుసు. పోలీసులే వాడిని ఏం చేయలేకపోయారు. ఒంటరి ఆడదాన్ని నేనేం చేయగలను? ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నువ్వు ఇప్పుడు అసలు నాతో తీసుకెళ్తాను. నీతో రావడానికి నా మనసు అంగీకరిస్తున్నా మా నాన్నకి ఇచ్చిన మాట నాకు అడ్డుపడుతుంది. ఇక్కడ మనసుకే విలువ లేదు, ఇచ్చిన మాటకి ఎక్కడ ఉంది విలువ? నా మనసు కన్నా మా నాన్న మాట ముఖ్యం. ఇప్పుడు నేను నీతో వచ్చేస్తే విలువేంది మాటకు కాదు, మా నాన్నకి. నా దగ్గరికి వచ్చేంత వరకు నీకోసం ఏదో చూస్తూనే ఉంటాను. మంచిగా ఉన్నావా అమ్మా? మంచిగా ఉన్నా నాన్న.
తప్పంతా నాదే తల్లి, నన్ను క్షమించు. ఏమైంది నాన్న? అయినా చేయి జారిపోయిన తర్వాత ఇప్పుడు అనుకుని ఏం లాభం? అల్లుడు ఇప్పుడే ఇంటికి వచ్చి వెళ్ళిండమ్మా. ఏమన్నాడు? రాలుడు అమ్మాయి అది రాలేదు, నేను ఒక్కనే వచ్చిన. ఏమన్నా పని అల్లుడు? ఒక్క ఫోన్ కాల్ చేస్తే నేనే వచ్చామంది కదా. ఇక నువ్వెందుకు వస్తావు? నీ అవసరం తీరిపోయిందిగా. నా అవసరం కాబట్టి నేనే వచ్చిన. ఏమల్లుడు అట్లా మాట్లాడుతున్నావు? బిడ్డనిచ్చేంత మాత్రానా నా అవసరం తీరిపోయినట్టేనా? తీరిపోయినట్టే. దాని తప్పులన్నీ కప్పిపుచ్చి నాకు అంటగట్టావు. నాకు అంటగట్టి నీ చేతులు తొలుపుకున్నావు. నన్ను నువ్వు పడతా, నా బిడ్డనంటే ఊరుకున్నది లేదు. బిడ్డ అనగానే రేషం పొడుచుకొస్తుంది. అదే బిడ్డ తప్పేయంగా కళ్ళు మూసుకున్నావా? శ్రీకాంత్ గారితో ప్రేమైన నడిపింది, అప్పుడేం చేసినావు? ప్రేమించిన మాట నిజమే, నా బిడ్డ ఏం తప్పు చేయలేదు. అది నిప్పు లాంటిది. ఆపో సాలుగా. అది నిప్పో పాపో నాకు తెలుసు, కానీ దాంతో నేను కాపురం చేయాలంటే నాకు ఒక 10 లక్షలు కావాలి. లేదంటే దానికి విడాకులు ఇచ్చి నీ ఇంటికి పంపియా. రోజు హింసించుకుంటా చంపుతా, అర్థమవుతుందా? వాడు అలాంటి రాక్షసుడు అని తెలియక నీ గొంతు వస్తా తల్లి. మనకి ఇది 3వ పెళ్ళట. మనం బోల్తా పడ్డాం బిడ్డ. మన ఇద్దరు పెళ్ళాలని కూడా ఇట్టనే హింసించి చంపిందట. నువ్వు త్వరగా ఇంటికి వచ్చాయమ్మా. వాడిని నలుగురిలో పిలిచి ఇజ్జత్ ఇద్దాం. మీద ఉంచినా తుడుచుకొని బ్రతికే రకం నాన్న వాడు. పోవాల్సింది వాడి పరువు కాదు, వాడి ప్రాణం. హలో, మా ఇంటికి వెళ్ళావా? ఓహో, నేను వచ్చేలోపే మీ నాన్న నీకు ఈ వార్త చేరవేశాడా? ఎందుకెళ్ళా? ఇది చెప్పినోడు నేను ఎందుకు వెళ్ళానో చెప్పలేడా? 10 లక్షలు అడిగావంట. నీ ఫ్లాష్ బ్యాక్ లో ఉన్న లవ్ స్టోరీని మర్చిపోవడానికి. నాకంటే ముందు నీకు 2 పెళ్లిళ్ళు అయ్యాయంట. ఓహో, నా ఫ్లాష్ బ్యాక్ కూడా తెలుసుకున్నావు అన్నమాట. వాళ్ళకు కూడా నీలానే లవ్ స్టోరీ ఉంటే లేపేశా. ఎలాగో నా ఫ్లాష్ బ్యాక్ తెలుసుకున్నావు కాబట్టి డబ్బు నా వీక్నెస్. నీలాంటి లవ్ స్టోరీ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకొని ఎక్కువ డబ్బు లాగడమే నా హాబీ. తర్వాత వాళ్ళని చంపుడు నాకు ఇష్టం. నువ్వేం బాధపడకు, మీ నాన్న డబ్బులు ఇచ్చాక నిన్ను కూడా అక్కడికే పంపిస్తా. నన్ను కాదురా, నిన్నే వాళ్ళ దగ్గరికి పంపిస్తా. నీకంత సీను కూడా ఉందా? చూస్తావా? ఇతనే నా బాయ్ ఫ్రెండ్. ఫోటోలో చూసావు కదా. ఏమైంది? అప్పుడు అయిపోయిందా నీ స్టామినా? నా వెన్నుపూ సహా కలుపుకున్నదే, నా వెన్నుపూ సహా కలుపుకున్నదే. నిన్ను సుఖపెట్టడం నా వల్ల అవుతలేదు అమ్మా. నన్ను సుఖపెట్టే శక్తి లేనప్పుడు ఈ లేట్ వయసులో మా నాన్నకి ఎదురు కట్టు ఇచ్చి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నీ అందరిని చూసి మనసు పారేసుకున్నానే, అందుకే మీ నాన్నకు 10 లక్షలు ఇచ్చి నేను పెళ్లి చేసుకున్నా. నన్ను వేలను దక్కించుకున్నంత మాత్రాన నేనేమైనా బొమ్మనా? నాకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. రా, నన్ను తృప్తిపరచు. ఆగవే, నా వల్ల అయితలేదే. నిన్ను సుఖపెట్టాలంటే 100 మంది నీ మీద పడుకోవాలి. ఈ రోజుకి ఇదే సరిపెట్టుకో. పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత నా జీవితం ఒకేలా ఉంది. అయినా నన్ను నా కోరికల్ని అర్థం చేసుకున్న మగాడు ఎప్పుడు దొరుకుతాడో ఏమో. సినన్నా, సినన్నా,
ఎవరు నువ్వు? ఏం కావాలి? పిలిచేది నిన్నే. ఏం లేదు, సీనా లేడా? ఇప్పుడే బయటికి వెళ్ళారు. నిన్న పైసలు అడిగితే ఇంటికి వచ్చి తీసుకెళ్ళమని చెప్పిండు, అందుకే వచ్చిన. దా కూర్చో. నువ్వు ఈ ఊర్లోనే ఉంటావా? అవును. మరి నాకు ఎక్కడ కనిపించలేదు. సిటీలో ఉన్నా, ఈ మధ్యన ఊరు వచ్చి షాప్ పెట్టుకున్నా. నీకు పెళ్ళయిందా? లేదు, ఇంట్లో సంబంధాలు చూస్తున్నా. అయితే ఓపెన్ చేసావా? అర్థం కాలేదు. ఏంటి ఓపెన్ చేసేది? అదే నువ్వు అనుకున్నదే. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? నేను అలాంటి వాడిని కాదు, నాకు పని ఉంది, వెళ్ళాలి. చూస్తే మంచి పనుల్లాగే ఉన్నాడు, కానీ కొంచెం భయస్తుడే. మెల్లగా లైన్లో పెట్టుకొని వాడుకోవాలి. ఈరోజు నా భార్యను ఎట్లయినా సుఖపెట్టాలి, లేకపోతే నా పరువు గంగలు కలుగుతుంది. చేసిన కాడికి మాసాలు గాని ఆ ప్రతాపం మీద మంచం మీద చూపించు. చూపించడానికి ఈ ప్రయోగాలన్నీ వస్తా, నీకు స్వర్గం చూపిస్తా. మాటల్లోనే చెప్తున్నావు కానీ చేతల్లో ఏమీ లేదు. లేటు వయసులో ఘాటు సరసం పనికిరాదు. ఇవాళ చేతలు చూపిస్తానే. మరి రా, నాకు అదే కావాలి. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. అబ్బా, ఈ నడుము నొప్పి పాడుగాను ఏ పని చేయనిత్తలేదు. అక్కడ మూట తీసుకొచ్చి రాయవేదరా. రాస్తలే. నన్ను సుఖపెట్టడం రాదు, కానీ ఈ సేవలు అయితే బాగా చేయించుకుంటావు. ఈ కష్టమంతా నిన్ను సుఖపెట్టడానికి పిచ్చిదానా. హలో, ఇంట్లో ఉన్నారా? లేరు, నేను బెడ్రూమ్ లో ఉన్నాను. రండి ఇటు. ఈ ఉక్స్ అందట్లేదు, కొంచెం పెట్టండి. నేనా? మీరు బాగుందా? ఏంటిది? నువ్వు చూసిందే. మీ సీనన్న వల్ల ఏమీ కావట్లేదు. మా ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఎలా ఉన్నానో ఇప్పటికీ అలాగే ఉన్నాను. నేను పెట్టుకున్న పూలు నలిగిపోతున్నాయి, కానీ నన్ను నడపడం మీ సీనన్న వల్ల కావట్లేదు. మా సీనన్న గట్టోడే. నేను చిన్నగా ఉన్నప్పుడు కొండల్ని పిండి చేసేటోడట, ఊళ్ళో అందరూ అనుకునేవాళ్ళు. అది అప్పుడు. ఇప్పుడు మీ సీనన్న వల్ల ఏమీ కావట్లేదు, అంతా ఉత్తోడే. కొంచెం వయసు మీద పడింది కదా, అన్న పవర్ తగ్గింది అనుకుంటా. మరి
నీలో పవర్ ఉందా? అమ్మో నేను అసలుంటోని కాదు. అన్న మటన్ కూర ఇమ్మంటే వచ్చిన నా కవర్లో ఉంది, తీసుకో. ఆ కూర తిని మీ సీనన్న చేసేది ఏం లేదు కానీ నా యవ్వనం ఆవిరైపోతుంది. నువ్వురా. నాకు ఇలాంటి కొత్త, నాకు భయం. నేను నేర్పిస్తా కదా. ఈ భూమి మీద నన్ను సుఖపెట్టే మగాడు ఎక్కడున్నాడో ఏమో. నీ చేతి మాత్రమేందో కానీ కూరైతే మస్తుగా నిలవే, గట్టిగా పట్టించిన. ఈ పట్టి తప్ప ఇంక నువ్వు చేసేదేముంది? ఏందే తక్కువ చేస్తాను నన్ను? నీ లెక్క వయసు మీద ఉన్నప్పుడు ఒక్కడే దెబ్బకు 20 ఇటుకలు బలగొట్టిన తెలుసా? అబ్బో, మరి ఇప్పుడేం పగల కొడతావో? నన్నంతా మాట అంటావా? రావే, ఒక పట్టు పట్టి నా తడాకేందో చూపిస్తా. పెళ్ళైన దగ్గర నుంచి బెడ్ ఎక్కడ నడుము పట్టుకోవడం, అంతకు మించి మన మధ్య ఏమైనా జరిగిందా? ఇదిగో ఇవాళ నా నడుము నొప్పి లేచినా కూడా నిన్ను వదిలేదు, చూపెడతా. అది నీ వల్ల కాదు. ఆశలు రేకెత్తించి పడుకోబెడతావు. ఇవాళ నిన్ను ఖచ్చితంగా సుఖపెడతానే, నా మాటనే. నాలో లేనిపోని కోరికలు పుట్టించి నువ్వు దుప్పటి కప్పుకొని పడుకుంటావు. తర్వాత ఆ కోరికల్ని తృప్తిపరచుకోవడానికి నేను పడే పాటలు నీకేం తెలుసు? ఇది మనకు సెట్ అవ్వదు కానీ రెస్ట్ తీసుకో. అయ్యో అయ్యో, ఆగే నా మాటనే, రావే. నన్ను తృప్తిపరిచే మగాడు ఎప్పుడు వస్తాడో నా పక్కలోకి. నా యవ్వనం అంతా వెన్నెల్లో విరిపిసిన పువ్వులా ఫ్రెష్గా ఉంది. ఏమోయ్, నేను బయటికి వేస్తా, తలుపులు మూసుకో. నిన్ను చేసుకున్నాక అన్ని మూసుకునుడే అవుతుంది. ఈరోజు రాత్రి చూపిస్తా నా తడాకేంటో. చెప్పుడే గాని చేసేదేం లేదు. వెనక వెనక నా యవ్వనానికి తగిన మొగాడు దొరికాడు. గుడ్ బై. ఇట్లు మేనక, నీ మాజీ పెళ్ళ. ఎంత పని చేసినవే మేనక.